ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై పడింది. గుంటూరులో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సభ ఒక సంతాప కార్యక్రమం అయినా ఇప్పుడు అది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి మాట్లాడిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ పరిణామంపై టీడీపీ అధిష్టానం అసంతృప్తిని వ్యక్తం చేసి బోండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బోండా ఉమా మాత్రం తన వైపు కథను స్పష్టంగా చెప్పారు. జనసేన మాజీ నాయకుడు, కాపు నేత దాసరి రాము ఏర్పాటు చేసిన సభకు తాను వెళ్ళానని, అక్కడ అనుకోకుండా అంబటి రాంబాబుతో మాట్లాడవలసి వచ్చిందని, పార్టీ నన్ను వివరణ అడిగిందన్న సమాచారం నాకు ఇంకా తెలియదని, అడిగితే తప్పకుండా వివరణ ఇస్తానని ఆయన తెలిపారు. కానీ అసలు రాజకీయ చర్చకు కారణమైన మాట ఇంకొకటి. నన్ను మాత్రమే టార్గెట్ చేయడం సరైంది కాదు. నేను ఒక్కడనే కాదు, చాలామంది కాపు నేతలు కూడా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. వారిలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ కూడా ఉన్నారు అంటూ బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. ఈ వ్యాఖ్యలతో చర్చ ఒక్క బోండా ఉమాపైనే కాదు, టీడీపీలో కాపుల స్థానం, వారి భావోద్వేగాలు, పార్టీ అంతర్గత సమీకరణపై కూడా మళ్ళింది. అయితే మరోపక్క సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఒక వర్గం ఇలా అంటుంది: సంతాప సభకు వెళ్ళటం రాజకీయ కూటమి కాదు, మర్యాదపూర్వకంగా మాట్లాడితే తప్పేంటి అంటుంటే, మరో వర్గం మాత్రం ప్రత్యర్థి పార్టీ కీలక నేతలతో ఒకే వేదికపై కనిపించడం రాజకీయ సందేశాన్ని ఇస్తుంది, పార్టీ క్రమశిక్షణకు ఇది విరుద్ధం అని అభిప్రాయపడుతోంది. మరికొందరైతే ఇది కేవలం బోండా ఉమా అంశం కాదు, టీడీపీలో కాపు నాయకుల ప్రాధాన్యత, వారి రాజకీయ భవిష్యత్తుపై పెద్ద చర్చకు ఇది నాంది కావచ్చు అని విశ్లేషిస్తున్నారు. ఈ అంశాన్ని టీడీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్నదే ఇప్పుడు కీలకం. బోండా ఉమా నుంచి వివరణ తీసుకొని అక్కడితో ముగుస్తుందా, లేక పార్టీ క్రమశిక్షణ పేరుతో మరింత ముందుకు వెళుతుందా అనే అంశంపై అందరి దృష్టి ఉంది. అదే సమయంలో బోండా ఉమా చేసిన "నేను ఒక్కడనే కాదు" అనే వ్యాఖ్య పార్టీ అంతర్గతంగా మరిన్ని ప్రశ్నలు లేవనెత్తితే ఈ చర్చ ఎటువైపు వెళుతుందనేది కూడా చూడవలసి ఉంది. ఒక సంతాప సభతో మొదలైన ఈ ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. కేవలం బోండా ఉమా వివాదమా, లేక టీడీపీలో కొత్త రాజకీయ సమీకరణలకు సంకేతమా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.